3 రోజులుగా ఇంత వివాదం నడుస్తుంటే, మీరు మాట్లాడిన ఒరిజినల్ వీడియో ఏంటో మీరు బయట పెట్టండి. ఎక్కడో చాటుమాటుగా కాదు అఫీషియల్‌గా మహాసభల్లో మాట్లాడారు కదా! మీరు మాట్లాడిన వక్రీకరణకు గురికాని వీడియో ఏంటో మీ పేజ్‌లో పోస్ట్ చేయండి. ఎవరు దాన్ని కాపీ పేస్ట్ చేశారో వాళ్ళపైన విచారణ చేయండని పోలీసులకు కంప్లెయింట్ చేయండి. అటువంటి కాపీ పేస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించండి. ఒరిజినల్ వీడియో ఏంటో మీరు చెప్పండి. మీ వీడియోలని మార్ఫింగ్ చేసి, ట్యాంపర్ చేసి, ఎడిటింగ్‌లు చేసి, మీ పైన దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు ఎవరికొస్తుంది? చిరంజీవిని ఉద్దేశించి గతంలో మీరు ఓపెన్‌గా డయాస్ పైన కొన్ని వేల మంది సమక్షంలో మీరు మాట్లాడిన మాటలు, మీరు చూపించిన అహంకారం ప్రజలంతా చూశారు కదా! ఓ కులానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన మాటలు, వాళ్ళు మీ ఇంటికొచ్చి మిమ్మల్ని చుట్టుముడితే మీరు క్షమాపణ చెప్పిన వీడియోస్ కూడా ప్రజలంతా చూశారు కదా! ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటూ మీరు మాట్లాడిన వ్యాఖ్యలని ప్రజలంతా చూశారు కదా! ఇలా అనేక సందర్భాల్లో, అనేక వివాదాల్లోకి మీరు వెళ్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఎవరు వివాదం చేయట్లా. మీరే వివాదాల్లోకెళ్తున్నారు. ఈ పర్టిక్యులర్ విషయంలో కూడా మీరు ఒరిజినల్ మాట్లాడిన వీడియో ఏంటో బయట పెట్టండి. చేసిన తప్పుకు క్షమాపణ కోరండి. మీరు ఒక కులానికి వ్యతిరేకంగానో, ఒక మతానికి వ్యతిరేకంగానో కాదు చేసిన వ్యాఖ్య. భారతదేశ భవిష్యత్తుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్య. భారతదేశ భవిష్యత్తు పిల్లలు, యువత. ఆ పిల్లలకి తిండి అవసరం లేదు. ఆ పిల్లలకు బట్టలు అవసరం లేదు. ఆ పిల్లలకు పుస్తకాలు అవసరం లేదు. వాళ్ళ చావు వాళ్ళు చస్తారు అనే తరహాలో మీరు మాట్లాడారు.